ఆఫ్టర్ 47 ఇయర్స్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఒక మల్టీ స్టారర్ కోసం కొలాబరేట్ అవుతున్నారంటే ఒక రకమైన హైపొచ్చింది. దానికి తోడు ఆ అనౌన్స్‌మెంట్ వీడియో ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమైనా ఉందా చెప్పండి? ఆ మ్యూజిక్కు, వాళ్ళిద్దరి లుక్సు, ఆ స్వాగు మాటలు లేవంతే. ఇది చూడగానే నాకొక వైల్డ్ థాటొచ్చింది. ఎందుకని మన తెలుగు స్టార్స్ మళ్ళీ ఇలా మల్టీ స్టారర్‌లు చెయ్యకూడదు అని. ఈ ప్రాసెస్‌లోనే నాకు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా స్ట్రైక్ అయ్యాయి. నేను కాంబినేషన్సు అండ్ వాళ్ళు ఏ జోనరా చేస్తే బావుంటాది అనేది మాత్రమే చెప్తాను. మీరేంటంటే ఆ మూవీస్ ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుందో అనేది కామెంట్స్‌లో చెప్పాలి. టాపిక్ మీద ఇంత డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత లాగ్ చేసే ఉద్దేశ్యం నాకైతే లేదు. వాయిసోలెట్ మావా ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఇది నాకనిపించిన లిస్ట్ మాత్రమే. మీకు కూడా ఏదైనా ఫ్యాంటసీ ఉంటది కదా! వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఒక మల్టీ స్టారర్ తీస్తే చూడాలి అని. ఆ కొలాబరేషన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. మాకు ఇంప్రెసివ్‌గా అనిపించిన ఆ కొలాబరేషన్స్ గురించి అంటే మీ రెస్పాన్స్‌ని తీసుకొని పార్ట్ 2 అయితే ప్లాన్ చేస్తాం. ఆల్సో వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్‌లోని ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడైతే మనం ఈ వీడియో గురించి ఆలోచిద్దాం. నంబర్ 1 చిరు, బాలయ్య. అసలు 'రజనీ కమల్ రీయూనియన్' అని వినగానే నాకొచ్చిన ఫస్ట్ ఆలోచన ఎందుకు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కొలాబరేట్ అవ్వకూడదు అని. ఇప్పుడు మన ఫాదర్స్ జనరేషన్‌లో ఉన్న టాప్ స్టార్స్‌లోని వీళ్ళిద్దరి మధ్య ఉండే పోటీ ఉంది చూడండి, మామూలుగుండేది గాదు. ఆ బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఆ పవర్‌ఫుల్ పెర్ఫార్మన్సు, ఆ స్టామినా వేరే లెవెల్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఆ టైంలో కూడా చాలామంది అనుకునే ఉంటారు. వీళ్ళొక మల్టీ స్టారర్ చేస్తే బావుంటుంది అని. ఎందుకంటే ఒకప్పుడు మన ఫాదర్స్ యొక్క ఫాదర్స్ అంటే మన గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్‌లోని మల్టీ స్టారర్ అంటే చాలా కామన్ అన్నమాట. ఎందుకంటే 'ఎన్టీఆర్' గారు, 'ఏఎన్నార్' గారు, 'శోభన్ బాబు' గారు, 'కృష్ణ' గారు ఇలా అందరూ మల్టీ స్టారర్‌ల మీద మల్టీ స్టారర్‌లు చేసుకుంటూనే పోయారు. ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేదనుకోండి మల్టీ స్టారర్స్‌కి ఆ టైంలోని. అయితే ఇలానే 'చిరు', 'బాలయ్య' కూడా కొలాబరేట్ అయితే చూడాలని చాలా మందికి అనిపిచ్చుంటది. ఇన్‌ఫాక్ట్ ఈ 'రజనీ కమల్' రీయూనియన్ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది చాలా మందికిప్పుడు. ఎందుకంటే ఏఐని యూజ్ చేసి మరీ వీడియోలు తెగ సేత్తన్నారు. అరే! కొంచెం ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా చూడండిరా అని జెప్పి. ఇద్దరూ కలిసి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ మూవీలోని కలిసి నటిస్తే ఉంటది చూడండి. ఆ ఊహే మామూలుగుండదు. అందులోనూ అగ్రెసివ్ అండ్ పవర్‌ఫుల్ రోల్స్ అంటే ఇద్దరి మధ్య పెర్ఫార్మన్స్ పోటీ సాలిడ్‌గా ఉంటుంది. యాక్షన్ ఏమో గాని ఇద్దరూ కనీసం ఒక సాంగ్‌లో కలిసి చిందులేస్తా ఉంటది మామ. దెబ్బకి థియేటర్‌లో దద్దరిల్లిపోతాయి. కొంచెం దయతో ఆలోచించి ఇద్దరికి సూట్ అయ్యే ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని వీళ్ళిద్దరు మల్టీ స్టారర్ జరిగేలా చూడండి సామి. సరే, సపోజ్ వీళ్ళు కొలాబరేట్ అయితే ఒక మల్టీ స్టారర్ చేస్తే ఈ కాంబినేషన్‌ని ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటదనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 2 నాని, వెంకటేష్. మన సీనియర్ యాక్టర్స్‌లోని ప్రెజెంట్ ఎక్కువ మల్టీ స్టారర్‌లు చేసి యంగ్ యాక్టర్స్‌తో కొలాబరేట్ అయిన ఓన్లీ యాక్టర్ మన 'వెంకి' మామ. కానీ ఆయనకి సరైన జోడీ ఉన్న పర్సన్‌తో మాత్రం ఎప్పటి వరకు కొలాబరేట్ అవ్వలేదు. ఆయన ఇంకెవరో గాదు, 'నాని అన్న'. అసలు 'నాని అన్న', 'వెంకి మామ' కొలాబరేట్ అయితే ఎలా ఉంటదో ఊహించుకోండి. మామ తొందరపడి ఏ యాక్షన్ మూవీనో ఆలోచించొద్దు. ఇద్దరు మాస్ అండ్ యాక్షన్ మూవీస్ చించేసినా సరే, మనకి వీళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఇచ్చే కిక్కు ముందు అవి దేనికి పనికిరావు. సో, వీళ్ళిద్దరూ ఒక న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్ కోసం కొలాబరేట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు ఆ ఊహే మైండ్ బ్లోయింగ్. ఇద్దరి టైమింగు సాలిడ్‌గా ఉంటది. పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఉంటది. సరిగ్గా వాడుకోవాలే గానీ, థియేటర్ మొత్తం ఫ్యామిలీస్‌తో నిండిపోయి నవ్వుల వర్షం కురుస్తుంది. అలాంటి సాలిడ్ కాంబినేషన్ ఇది. ఇది సరైన సమయం, టైము చూసి ఎవరైనా వీళ్ళకి తగ్గట్టుగా స్క్రిప్ట్ పట్టాలి. ఆ సినిమా కాస్త సరిగ్గా సంక్రాంతికి పడాలి. పండగని మించిన పండగ థియేటర్స్‌లో ఉంటది చూడండి. మరి ఈ కాంబినేషన్‌ని డైరెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఎవరుంటారు? అసలు ఎవరున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు లిస్ట్‌లో మనం చెప్పబోయే నెక్స్ట్ కొలాబరేషన్ పర్సనల్లీ నా ఫేవరెట్ అండ్ మీరు అస్సలు ఊహించను కూడా ఊహించుండరు ఈ కాంబినేషన్‌ని. అసలు ఇలాంటి థాట్ మీకు వచ్చుండదు కూడా. సరే, ఇంతకీ ఆ కొలాబరేషన్ ఏంటి అంటే 'ఎన్టీఆర్', 'మహేష్ బాబు'. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు కదా ఈ కాంబినేషన్‌ని. అయినా మీరు కంగారు పడిపోయి ఏ యాక్షన్ మూవీనో, మాస్ మూవీనో అని అనేసుకుంటున్నారేమో. అస్సలు గాదు. అసలు ఆ జానరస్‌తో సంబంధం లేకుండా, ఒక్కటంటే ఒక్క ఫైటు ఎలివేషన్‌లు కూడా లేకుండా, మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఫుల్లు క్లాస్ అండ్ ఫీల్ గుడ్ మూవీలోని వీళ్ళిద్దరిని చూడాలనుంది. ఇది నాకు ఎప్పుడో అనిపిచ్చింది. అంటే
కార్తీ గారు, అలాగే అరవింద్ స్వామి గారు కలిసి తీసినటువంటి 'సత్యం సుందరం' మూవీ చూసిన తర్వాత అనిపిచ్చింది. యెస్. 'సత్యం సుందరం' చూసిన తర్వాత అరవింద్ స్వామి గారి రోల్‌లోని మహేష్ బాబు గారు, కార్తీ గారి రోల్‌లోని ఎన్టీఆర్ గారు కనిపిస్తే ఎంత బావుంటుందో అనుకున్నాను. ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీలోని వీళ్ళిద్దరిని ఒకటే స్క్రీన్ మీద చూడాలనిపిచ్చింది. మహేష్ బాబు గారైతే క్లాస్ మూవీస్ తీశారు గానీ, తారక్ అన్న మాత్రం ఫుల్లు మాసు లేదా యాక్షన్ మూవీస్‌కి స్టిక్ అయిపోయి ఉండిపోయారు. అసలు ఆయనలో ఉండే పెర్ఫార్మర్ పూర్తిగా బయటికి రావాలంటే హీరోయిక్ మూవీస్ కాదు, యాక్టర్‌గా ప్రూవ్ చేసుకునే మూవీస్ పడాలి. ముఖ్యంగా 'సత్యం సుందరం' లాంటి క్లాస్ మూవీస్ పడాలి. 'సత్యం సుందరం' మూవీలోని సత్యం క్యారెక్టర్ సెటిల్డ్‌గా ఉంటుంది. అలాంటి రోల్ చేయడం మహేష్ బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంకా కార్తీ గారి రోల్‌లోని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. చాలా యాక్టివ్‌గా నవ్వుతూ హడావిడి చేసేలా ఉంటుంది. అలాంటి రోలు ఎన్టీఆర్ గారు సింపుల్‌గా హ్యాండిల్ చెయ్యగలరు. 'ఆర్ఆర్ఆర్' మూవీలోనే మనం చూసాం. భీమ్ క్యారెక్టర్‌లో ఉండే ఇన్నోసెన్స్‌ని ఆయన బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్‌తో ఎంత పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశారో అని. పైగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌లో కూడా చూసాం. వీళ్ళిద్దరి మధ్య ఆ ర్యాపు, ఆ సందడి ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు కలిసి ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇలాంటి ఒక క్లాస్ ఫీల్ గుడ్ మూవీ తీస్తే బావుంటుందని చాలా సార్లే అనిపిచ్చింది. ఇప్పటికి కూడా నేను 'సత్యం సుందరం' రీవాచ్ చేసే ప్రతిసారి ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి ఒక సినిమా తీయకూడదు అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది. కొంచెం ఆ పాన్ ఇండియా మూవీస్‌కి బ్రేక్ తీసుకొని, సరదాగా ఇలాంటి ఒక రీజనల్ మూవీ వీళ్ళిద్దరూ కలిసి తీయాలని వేడుకుంటున్నాను. ఒకవేళ ఇది గనక నిజమైతే ఈ కాంబినేషన్ ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుందనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. సరే, ఇప్పటి వరకు చూసిన కాంబినేషన్స్ వేరు. ఇప్పుడు మనం చూడబోయే 2 కాంబినేషన్‌లు వేరు. ఎందుకంటే, ఇప్పుడు మనం చూడబోయేవి ఫ్యామిలీ కొలాబరేషన్స్ అన్నమాట. అందులో మొదటగా మనం మాట్లాడుకోబోయేది 'అల్లు అర్జున్', 'రామ్ చరణ్'. ఎప్పటికైనా వీళ్ళిద్దరితో మల్టీ స్టారర్ చెయ్యాలి అని అల్లు అరవింద్ గారు 'చరణ్ అర్జున్' అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని దాచుకున్నారు. యెస్. ఫ్యామిలీ కొలాబరేషన్స్‌లోని వీళ్ళు కలిసి ఒక యాక్షన్ మూవీ కోసం వర్క్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గతంలో 'ఎవడు' మూవీలోని అల్లు అర్జున్ గారు ఒక చిన్న కామియో రోల్ అయితే ప్లే చేశారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకటే ఫ్రేమ్‌లో కనిపించలేదు. కానీ వీళ్ళు కలిసి ఒకటే ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని ఆశ ఇంకా చాలా మందికుంది. ఏదైనా ఒక మంచి యాక్షన్ మూవీ, ఇద్దరు మొదట రైవల్స్‌గా ఉండి, తర్వాత ఇద్దరు కలిసి విలన్ని ఏసేస్తారు. సూపర్ ఉంటుంది ఇలాంటి ఒక యాక్షన్ మూవీ పడితే వీళ్ళిద్దరికీ. అలాగే ఒక మంచి పాట తప్పకుండా ఉండాలి. ఎందుకంటే డాన్సర్స్ ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇలాంటి ఒక పాట లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మరి పాట లేకపోతే బాగోదు కదా! సో, ఈ కాంబినేషన్ వస్తే, ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుంది అనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే కొలాబరేషన్ ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎలా అయినా జరగాలని కోరుకుంటున్నటువంటి కాంబినేషన్. కనీసం వీళ్ళని ఒక స్టేజ్ మీద మళ్ళీ నవ్వుతూ సరదాగా చూడాలని కోరుకుంటున్నారు. మేబీ మీరు ఈ పాటికి గెస్ చేసేసే ఉంటారు. అదే 'నందమూరి మల్టీ స్టారర్'. బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ముగ్గురు కలిసి పాన్ ఇండియా మూవీ ఏం అవసరం లేదు. ఒక రూరల్ మాస్ రీజనల్ మూవీలోని చూసినా చాలు 'నందమూరి' ఫ్యాన్స్‌కి 10 ఏళ్ల పండగ ఒకేసారి చూసినట్టుంటుంది. కనీసం వీళ్ళు ఒకటే స్టేజ్ షేర్ చేసుకొని కూడా సంవత్సరాలు దాటేసింది. ఒకటే స్టేజ్ మీదైనా మళ్ళీ సరదాగా నవ్వుతూ చూడాలని 'నందమూరి' ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ లేని వార్తలు, గోల ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళు కలిసి కనిపించి, కలిసి ఒక సినిమా తీస్తే చాలు. కేవలం 'నందమూరి' ఫ్యాన్స్‌కనే కాదు, ఆల్‌మోస్ట్ టీఎఫ్ఐ ఆడియన్స్ కూడా ఒక రకమైన ఆనందాన్ని ఫీల్ అవుతారు. ఆ ఆనందానికి అవధులుండవింక. కొంచెం ఈ కాంబినేషన్ కుదిరేలా చూడండమ్మా. వెయిటింగ్ ఎక్కడ? మేము కూడానా? మరి ఈ కాంబినేషన్ ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటదనుకుంటున్నారు? కామెంట్స్‌లో అయితే తప్పకుండా చెప్పండి. సో, ఫైనల్లీ ఇవి నేననుకుంటున్నటువంటి మల్టీ స్టారర్స్. నేను చెప్పిన వాటిలోని మీరు ఏ మల్టీ స్టారర్ రావాలని కోరుకుంటున్నారో కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పాలి. వీడియో బిగినింగ్‌లోని మీకున్న థాట్స్ కూడా చెప్పమని చెప్పాను కదా! మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. మీ యొక్క థాట్స్‌ని కూడా చెక్ చేసి, మాకు ఇంప్రెసివ్‌గా అనిపించిన ఆ మల్టీ స్టారర్ కాంబినేషన్స్‌ని కలెక్ట్ చేసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తాం. బట్ లాస్ట్‌లో ఏదో విషయం చెప్తానన్నాను కదా! ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి అండ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 'రజనీకాంత్' గారు, 'కమల్ హాసన్' గారు కలిసి మల్టీ స్టారర్ తీస్తున్నారు అనగానే ఇద్దరు ఫ్యాన్స్ కలిసిపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ మూవ్‌మెంట్‌ని. ఇద్దరు కలిసి బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తారు. కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మన సినిమా అన్నట్టుగా కొలాబరేట్ అయిపోతున్నారు ఫ్యాన్స్ కూడాన. ఇన్‌ఫాక్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్‌లోని సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. అండ్ ఇంకొకటి మొత్తం కేఎఫ్ఐ యునైట్ అయిపోయిందక్కడ ఆ అనౌన్స్‌మెంట్ రాగానే.
బట్ మన దగ్గర ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఒక మల్టీ స్టారరే వచ్చిందనుకోండి 'బిగ్ స్టార్స్‌ది' వెంటనే దాన్ని పట్టుకొని ఇంకో 10 ఏళ్ళు ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. ఓపెన్‌గా ఒక మూవీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ఆర్ఆర్ఆర్' మూవీనే. ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇద్దరికీ సాలిడ్ ఎలివేషన్స్ పడ్డాయి. కానీ అదంతా కాదు. ఫ్యాన్స్ ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు ఆ సినిమా మీద. నిజం చెప్పాలంటే 'రాజమౌళి' గారికి 'మగధీర' మూవీ తర్వాతే 'రామ్ చరణ్' గారు, 'జూనియర్ ఎన్టీఆర్' గారిని కలిపి ఒక మల్టీ స్టారర్ తెస్తే ఎలా ఉంటది అనే ఐడియా వచ్చింది. ఐడియా మాత్రమే వచ్చింది. కానీ ఆయన అప్పుడు భయపడి ఆగిపోయారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంపార్టెన్స్ అది ఇది అని చెప్పి ఫ్యాన్ వార్స్ అయిపోతాయి ఏమో అని చెప్పి. ఆయనే ఈ విషయం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆయన అప్పుడు బ్రేక్ తీసుకొని తర్వాత మారుంటారులే ఈసారి కొలాబరేషన్ స్ట్రాంగ్‌గా చేయాలి అది ఇది అని ప్లాన్ చేసుకొని 'ఆర్ఆర్ఆర్' మూవీని మన ముందుకు తీసుకొస్తే దాని మీద ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఇలా అయితే మల్టీ స్టారర్‌లు ఎందుకొస్తాయి చెప్పండి? ఒక మల్టీ స్టారర్ ఓకే అయ్యిందంటే సినిమా రిలీజ్‌కి ముందు మా వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, మా వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పేసి పొంగిపోతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మా వాడికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మూవీలోని, మీ వాడిది సైడ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. దీనివల్ల ఇంకో డైరెక్టర్ మల్టీ స్టారర్ తీద్దాం అనే ఆలోచన వచ్చినా సరే అతనికి బర్డెన్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ ఉంది అనే దాని మీద ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ముందు ఆళ్ళని ఎలా సాటిస్ఫై చెయ్యాలి అని చెప్పి. లిటరల్లీ డైరెక్టర్‌కి ఇదొక అన్‌వాంటెడ్ బర్డెన్. దీనివల్ల అవుట్‌పుట్ మీద కూడా ఎఫెక్ట్ కనిపించే అవకాశాలుంటాయి. మీరెప్పటికైనా ఒకవేళ మల్టీ స్టారర్‌లు ఓకే అయితే మల్టీ స్టారర్‌లు కావాలి అనుకుంటే కలిసి సెలబ్రేట్ చేసుకునే ఆలోచనలో ఉంటేనే మంచిది. లేదు, కాదు, మావాడే గొప్ప, మావాడే తోపు, మావాడే మూవీకి మెయిన్ లీడు ఇలా ఫ్యాన్ వార్స్‌లు చేసుకున్నారనుకోండి, డైరెక్టర్స్ కూడా మల్టీ స్టారర్‌లు చెయ్యాలంటే ఆలోచించడం మొదలుపెడతారు. ఇంకా అవి రావు కూడా మల్టీ స్టారర్‌లు. అప్పుడు బుద్ధిగా ట్విట్టర్‌లో వచ్చే ఆ ఏఐ వీడియోలు చూసి హ్యాపీ అని అనుకోవడమే మీ గతి. సో, కొంచెం ఆలోచించండి. ఆ ఫ్యాన్ వార్స్‌కి కాస్త ఫుల్ స్టాప్ పెట్టి, మీ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయండి. సినిమాలు చూడండి. సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. అది ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ వరకు మాత్రమే. ఫ్యాన్ వార్సు అది ఇది అని చెప్పి టైమ్ వేస్ట్ చేసుకొని మీ లైఫ్‌ని చెడగొట్టుకోవద్దు. నా మాట కొంచెం కోపంగా వచ్చినట్టుగా అనిపించినా, ఇది కొంచెం సీరియస్ టాపిక్ అన్నమాట. అందుకే కొంచెం గట్టిగా చెప్పాల్సొచ్చింది. అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే పర్లేదు. లేదు, కాదు అని చెప్పి లైట్ తీసుకుంటే మర్చిపోండి. మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. నేనైతే చెప్పాలనుకున్నాను చెప్పేసాను. మారతారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటది. అంతే. సో, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. కొంతమందున్నారు వీడియోలు చూస్తారు. సబ్స్క్రైబ్ చేయరు. లైక్ కూడా చేయరు. ఇలా అయితే ఎలా చెప్పండి? మేమింత కష్టపడి కాంటెంట్ అది రాసి మీ ముందుకు తీసుకొనొస్తున్నాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి? మేము రిటర్న్‌లో ఎక్స్‌పెక్ట్ చేసేది ఆ లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కాంటెంట్ ఎలా ఉందో చూద్దాం అనుకుంటే ఛానెల్‌ని విజిట్ చేసి కాంటెంట్ చూసి నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సర్కిల్‌లో సినీ ప్రేమికులు, టీఎఫ్ఐ బానిసలు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తారు. సో, అది మ్యాటర్. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.